ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, మున్ముందు ముఖ్యంగా అక్టోబర్ 17, 18, 19, 20 తేదీలో వారి జీవితంలో ఏం జరగబోతుంది, వారి ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటికి రాబోతుంది, దాని ఫలితంగా ఎటువంటి మార్పులు వీరి యొక్క జీవితంలో కనిపించబోతున్నాయి, అలాగే ఈ రాశి వారికి రాబోయే 4 రోజుల్లో వీరి జీవితంలో ఎటువంటి మరుపులు తిరగబోతున్నాయి, అలాగే వీరు వినబోయే అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి, ఇలాంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి అనేది రాశిచక్రంలో 5వ రాశి. మాఘ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదానికి చెందిన వారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం సింహరాశి వారికి అంటే ఈ విశ్వావసనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 11, రాజయోగం 3, అవమానం అనేది 6. ముందుగా మనం ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత రాబోయే శుభవార్తలు ఏమిటి, వారి ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటికి వెళ్ళిపోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశి వారి యొక్క జాతకం మనం చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా దయగుణం కలిగి ఉంటారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ రాశి వారిపై గ్రహాల యొక్క ప్రభావం అనేది ఏ మేరకు ఉంటుంది అంటే మీరు నమ్మలేరు కూడా, అంత విచిత్రంగా ఈ రాశి వారికి జాతకం ప్రభావం ఉండబోతుంది. అలాగే మరో 2 రోజుల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, ఆర్థిక ప్రయోజనాలు ఎలా కలుగుతాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశి జాతకులకి శని భగవానుడు అధిపతి కాబట్టి ఈ రాశి వారి యొక్క జాతకం మనం చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా దయాగుణం కలిగి ఉంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశి వారిపై గ్రహాల యొక్క ప్రభావం అనేది ఏ మేరకు ఉండబోతుంది, అలాగే మరో 2 రోజుల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, ఆర్థిక ప్రయోజనాలు ఎలా కలుగుతాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఈ రాశివారు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు వీరు ఈ రాశి వారి స్వభావంతో కఠినత్వం కనిపిస్తుంది. ఎందువలన అంటే వీరి జాతక ప్రకారం అలా చూపించబోతుంది. వారి గ్రహాలు అలా అనుకూలించబోతున్నాయని చెప్పుకోవాలి. ఇక ముందుగా ఈ రాశి వారికి కొంతకాలం పాటు రాజయోగం పట్టబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో పుట్టిన వారికి ఈ కాలం పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. వారి యొక్క అనుగ్రహంతో కష్టపడి పనిచేసి మీరు విజయాన్ని అనేది సాధించి తీరుతారు మీకు రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా. అలాగే ఈ సంవత్సరంలో గురువు యొక్క ప్రభావంతో మీరు మంచి శుభ ఫలితాలు అయితే పొందబోతున్నారు. ఉద్యోగులకి అద్భుతమైన గొప్ప ఫలితాలు వస్తాయి. అలాగే కుజుడి ప్రభావంతో కొన్ని ఇబ్బందులు కూడా మీకు ఎదురవుతాయని చెప్పుకోవాలి. ఇక రాహు ప్రభావంతో కుటుంబ జీవితం ఆహ్లాదంగా ఉంటుంది. మరో 2 రోజుల్లో ఈ రాశిలో పుట్టిన వారికి 14 ఏళ్ల నుండి మీరు అనుభవిస్తున్న దరిద్రం ఏ విధంగా పోగొట్టుకుంటారు, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక మీరు నిజంగానే మేము చెప్పినవి నమ్మలేరు కూడా, అలా ఆశ్చర్యపోతారు. మరి ఈ రాశి వారికి గురువు యొక్క ప్రభావంతో మరో 2 రోజులు గురువు యొక్క అనుగ్రహంతో వీరికి అద్భుతమైన శుభ ఫలితాలు ఇవ్వనున్నారని చెప్పుకోవచ్చు. గురువు యొక్క శుభ అనుగ్రహంతో ఈ యొక్క రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. అది ఎటు నుంచైనా కూడా వస్తుంది. అలాగే ఎందుకు అనుకుంటారు చాలామంది, ఎందుకంటే పనులకి కారణమైన బృహస్పతి మీకు ఆర్థిక పనులకు కలుగజేస్తాడు. అంటే ఈరోజు మీకు పని లేదు అనుకుంటూ ఉంటాయి, ఏదో ఒక పని అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మీ యొక్క ఆదాయం అనేది అద్భుతంగా పెరుగుతుంది. మీ ఎదుగుదలను మీ కళ్ళతో మీరే చూస్తారు, మీరు నమ్మలేరు కూడా. ఇక ఈ రాశి వారికి అనేక రంగాల్లో లాభాలు పొందుతారు. ఈ సమయంలో వీరికి సోదరుమణుల మధ్య ప్రేమ సంబంధాలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మరో 2 రోజుల్లో ఈ రాశి విద్యార్థులకు కూడా మరుగైన ఫలితాలు అనేది కనిపించబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం మార్పు లేదు. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి రాజయోగం ఇచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవబోతున్నాయి. అంటే ఎంతో కాలంగా ఏవో కారణాల వల్ల మీకున్న ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే మీకున్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో, స్థలం కొని ఇల్లు కట్టకుండా వదిలేశారో,
ఆ స్థలం కొని వేరే వాళ్ళకి ఇచ్చేశారు. అలాగే ఆ స్థలం కొని చాలా సంవత్సరాలు అవుతుంది. ఇక దాని మీద పెట్టుబడి అనవసరం పెట్టామా, దాన్ని ఒక ఇల్లులాగా మార్చుకుంటే దాని మీద మనం ఒక రూపాయి తీసుకోవడానికి ఉంటుంది కదా అని ఆలోచన చేస్తుంటారు. అది ఏవో కారణాల వల్ల పెండింగ్‌లో పడిపోతూనే ఉంటుంది ఆ పని మాత్రం. అలాంటి పెండింగ్ పనులన్నీ కూడా అలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారనే చెప్పుకోవచ్చు. అనేకమైనటువంటి పనులు, పెండింగ్ వర్క్ ఇలా అన్నీ కూడా అగ్రీమెంట్ మీద ఆగిపోయి ఉంటాయి. కొన్ని స్థలాలు కొనుగోలు చేద్దామని చెప్పి సగం డబ్బులు ఇచ్చి ఆగిపోయి కూడా ఉంటారనమాట. మరి దాన్ని కూడా కడదామని చెప్పి సగం ఇల్లు కట్టి ఆగిపోయిన పనులు కూడా ఉంటాయి. అలాగే కొన్ని కొన్ని పనులు సగం వరకు వచ్చి ఆగిపోయి కూడా ఉన్నాయి. ఇలా అనేకమైన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా మీరు కష్టపడి పని చేయడం వల్ల మంచి శుభ ఫలితాలైతే పొందబోతున్నారు. అలాగే మీరు చేపట్టిన పనిలో తప్పకుండా విజయాన్నైతే సాధించి తీరుతారు. ఇక ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు చూసుకునే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే రాబోయే రోజుల్లో మీకు బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఆ దేవుడి అనుగ్రహంతో విశేషంగా మీకు లాభాలు కలగబోతున్నాయి. అలాగే మధ్యలో మీకు ఏలినాటి శని ప్రభావం అనేది ఉంది. కాబట్టి ఈ సమయంలో మీ యొక్క కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మీ కెరీర్ మీద గట్టి దెబ్బ కొట్టబోతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఆ శని భగవాన్ని ఎప్పటికప్పుడు కూల్ చేయాలంటే శని యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పేదలకు, వికలాంగులకు, వృద్ధులకు అలాగే అనాథలకు మీకు చేతనంత సహాయం అనేది చేస్తూ ఉండాలి. అది అన్నదానమైనా కావచ్చు, వస్త్రదానం కావచ్చు, లేదా ధన రూపేణ కావచ్చు. ఇలా మీరు ఏదో ఒక రూపంలో దాన ధర్మాలనేది చేస్తూ ఉండాలి. మీకు గ్రహాలు అనుకూలించాలి అంటే. తద్వారా ఎంతో చక్కగా మీకు శని యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. శని అనుగ్రహం మీకు కలిగిందంటే మీ మీదకు వచ్చేటువంటి ఎలాంటి చెడు ప్రభావం ఏమీ చేయలేదనమాట. తద్వారా మీకు ఎంతో చక్కగా కలిసి రావడం అనేది జరుగుతుంది. రాబోయే 4 రోజుల్లో మీకెంతో మంచి జరగబోతుంది. అలాగే మీకు సూర్యదేవుని అనుగ్రహం వల్ల బలమైన రాజయోగం ప్రభావం అనేది విపరీతంగా ఉండడం జరుగుతుంది. ఇక ఈ రాశి ఆర్థిక ప్రయోజనాల విషయానికొస్తే మరో 2 రోజుల్లో కెరీర్ పరంగా మీకు శుభ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. అందులో మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. బంధాల నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో సొంతంగా ఏదైనా కంపెనీలు ప్రారంభించాలనుకుంటే మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయి. అలాగే ఈ సమస్యలన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహంతో మీరు విదేశాల నుంచి మంచి లాభాలు కూడా పొందుతారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఏమాత్రం కూడా అశ్రద్ధగా భావిస్తే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీకు వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం చాలా అంటే చాలా అవసరం. అలాగే కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఉత్సాహంగా ఉంటుంది. అలాగే మరోవైపు మీకు కోపం వచ్చిన సందర్భాల్లో ఎవరిని కూడా దూషించకండి. ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా మీరు జాగ్రత్త వహించండి. ఇది మాత్రం తప్పకుండా చేయండి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాల్లో సెల్ఫ్ డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించడం ఎంతో ముఖ్యమని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి రాహు ప్రభావం ఎలా ఉంటుందంటే నవగ్రహాల్లో రాహుకేతు 2 కూడా చాలా బలమైనవి. అయితే రాహుగ్రహాలు కూడా ఛాయాగ్రహాలు. ఇక రాహుగ్రహ ప్రభావం వల్ల ఈ రాశి వారికి కుటుంబ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. శత్రువులు కూడా మీకు ఎక్కువ అవుతారని చెప్పుకోవచ్చు. అలాగే మీ కుటుంబ విషయాల్లో పనికి సంబంధించిన విదేశీ పర్యటన చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయంలో మీరు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. మీరు ఉద్యోగం చేసే కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్స్ అనేది వస్తాయి. మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. మీరు ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ప్రేమికులు కలవడమే కాదు, మీకు మీ జీవిత భాగస్వామి కూడా వస్తారు. మీరు పెద్దలను ఒప్పించి పెద్దల అంగీకారంతో మీ ప్రేమలకు పెళ్లి చేసుకొని మీకు మీ ఇంటి వారు కూడా అవుతారు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి
సంతోషంగా, ఆనందంగా ఉంటారు. మరిన్ని సుఫలితాలు పొందడం కోసం ఈ రాశి వారు దాన ధర్మాలు చేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ దాన ధర్మాల వల్ల మీరు ఎన్నో దేవతలకు పూజ చేసిన ప్రతిఫలం అనేది మీకు దక్కుతుంది. అనాథలకి, ఆకలితో అలమటిస్తున్న వారికి, పేదవారికి, వికలాంగులకి, వృద్ధులకి మీరు చేసే దానం అంటే మీరు చేసే సేవ అనేది వారికి ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని లభిస్తుంది. అంటే వారికి కాదు మీకనమాట. అదేవిధంగా ఈ రాశి వారికి ఎంతో బాగా మేలు కలుగజేస్తుంది కాబట్టి, అలాగే వీరికి కాలభైరవ స్తోత్రం పారాయణం మీకు మరింత మేలు చేకూరుస్తుంది. అదృష్టానికి దగ్గరగా ఉన్న ఈ రాశి వారి జీవితం గడుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదు. ఈ రాశి వారికి మరో 2 రోజుల్లో మీరు చక్రం ఎలా తిప్పబోతున్నారని తెలుసుకున్నారు అనుకుంటున్నాను. జీరో నుండి హీరోగా ఎలాగబోతున్నారు అనేది తెలుసుకున్నాను అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ.